దైహికమైన టీచర్ కాదు, స్వయంగా జ్ఞాన సాగరుడు నిరాకారుడు అయిన ఆ తండ్రి టీచర్గా అయ్యి మమ్మల్ని చదివిస్తున్నారు అన్న ఈ నశ మరియు నిశ్చయము సదా మీకు ఉండాలి అంటున్నారు. ఏం నశ ఏం నిశ్చయం ఉండాలట? స్వయంగా దైహికమైన టీచర్ కాదు, నిరాకారుడైన తండ్రి, సర్వశక్తివంతుడు, జ్ఞానసాగరుడు, ప్రేమసాగరుడు, ఆయన మనల్ని చదివిస్తున్నారన్న నశ ఉండాలి. ఈ చదువు ద్వారా మనం సతోప్రధానంగా అవ్వాలి. చదువుతున్నాం, చదువుతో పాటు ఏం చేయాలట? సతోప్రధానంగా అవ్వాలి. రెండో పాయింట్, ఆత్మరూపీ దీపంలో రోజు జ్ఞానమనే నూనెను వేయాలి. ఏం చేయాలట? ఆత్మరూపీ దీపంలో రోజు కూడా జ్ఞానమనే నూనెను వేయాలి. జ్ఞానంని నూనె అంటే జ్ఞానము అనేటటువంటి నూనె ద్వారా కూడా సదా ఎలా ప్రజ్వలితంగా ఉండాలి అంటే మాయా తుఫాన్లు ఏవి కూడా మిమ్మల్ని కదిలించకూడదు. ఏ విషయంలో అయినా మాయే తుఫాన్లు తీసుకొస్తూ ఉంటుంది. కానీ ఆ తుఫాన్లకు కూడా మీరు చలించిపోలేనంత స్ట్రాంగ్గా ఏముండాలి? జ్ఞానం ఉండాలి. జ్ఞానం. మాయ ఎన్ని రకాలుగా పరిస్థితులు తీసుకొచ్చినా మాయ ఆత్మజ్యోతి ఆరిపోకుండా అందులో ఏముండాలంటున్నారు? జ్ఞానం అనే నూనె ఉండాలి. అంత ప్రజ్వలితం అవ్వాలన్నమాట. మాయా తుఫాన్లు ఏవీ కదిలించకూడదు మిమ్మల్ని. పూర్తిగా దీప పురుగుల్లా అయ్యి దీపం పైన బలిహారం అవ్వాలి. అంటే ఈశ్వరుడు దీపం అయితే మనందరం దీప పురుగుల్లాగా, అంటే అలా పోలుస్తున్నారు. అంతగా భావనాత్మకంగా బలిహారం అయిపోవాలి అని. వరదానం చెప్తున్నారు. సదా ఒక తండ్రి స్నేహంలో ఇమిడిపోయి ఉండే సహజయోగి ఆత్మగా అవ్వండి. అంటే ఏంటి? సహయోగి అవ్వాలి, సహజయోగి అవ్వాలి. ఏం చేస్తే? ఒక తండ్రి స్నేహంలో ఇమిడిపోవడమే సహయోగి అవ్వడం, సహజయోగి అవ్వడం. ఏ పిల్లలకైతే తండ్రిపై అతి స్నేహం ఉంటుందో అటువంటి స్నేహి ఆత్మలు సదా తండ్రి స్నేహ కార్యంలో, అంటే శ్రేష్టమైన సేవా కార్యంలో సహయోగిగా అవుతారు. ఇప్పుడు స్నేహి అయిన ఆత్మలు. మరియు ఎవరు ఎంత సహయోగిగా ఉంటారో అంతగా సహజ యోగిగా అవుతారు. ఎంత సహయోగి అయితే అంత సహజయోగి అవుతారు. తండ్రి స్నేహంలో ఇమిడి ఉండే సహయోగి ఆత్మ ఎప్పుడూ మాయకి సహయోగిగా అవ్వలేదు, మాయకి హెల్ప్గా అవ్వదు. వారు ప్రతి సంకల్పంలో కూడా తండ్రి మరియు సేవయే ఉంటాయి. ఏమంటుందంటే బాబా ఏమంటున్నారు? వాళ్ళ ప్రతి కర్మలో కూడా, ప్రతి సంకల్పంలో కూడా ఏముంటుంది? తండ్రి మరియు సేవ. కావున పోయినా కూడా అందులో చాలా విశ్రాంతి లభిస్తుంది. అంటే బాబా సేవ అయ్యే ఉన్నాయనుకోండి, నిద్రపోయినా ప్రశాంతంగానే పడుకుంటాం, అలజడిగా ఉండదు. కానీ తండ్రి సేవ కాకుండా ఇంకేమైనా విషయాలు వస్తే కనుక ఆ నిద్ర కూడా అలజడిగానే ఉంటుందన్నమాట. శాంతి మరియు శక్తి లభిస్తూ ఉంటాయి. నిద్రలాగా అనిపించదు, అది కూడా యోగంలా ఉంటుందన్నమాట. సంపాదన చేసి సంతోషంగా విశ్రాంతి తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. అంత పరివర్తన అవుతుంది. అంటే ఏం చేస్తే అంత పరివర్తన? స్నేహం. బాబా పైన ఉండే స్నేహమే అంత సహజయోగిగా చేస్తుందన్నమాట. ఆ స్నేహంతో సేవ, బాబా స్మృతి రెండే గుర్తొస్తుంటాయి. అప్పుడు అంత విశ్రాంతిగా ఉండగలుగుతాం అన్నమాట. సంపాదన చేసి సంతోషంగా విశ్రాంతి తీసుకున్నట్లుగా అనిపిస్తుంది, అంతగా మీలో పరివర్తన వస్తుంది. మరి స్లోగన్ చెప్తున్నారు,
ప్రేమాశ్రువులు హృదయం యొక్క గదిలో ముత్యాలుగా అయిపోతాయి అంటున్నారు. అంటే హృదయం అనేటటువంటి ఆలుచిప్పలో ఎలా అయితే చూడండి, ఒక స్వాతి చినుకు అంటే డైరెక్ట్గా వచ్చే వర్షపు చినుకు ఆలుచిప్పలో పడగానే అది మూసుకుపోయి లోపల అదొక ముత్యంలాగా అయిపోతుంది. అలా ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారు, ఎవరికైతే ప్రేమ యొక్క అశ్రువులు వస్తాయో, బాబా పైన అంత ప్రేమ ఏర్పడుతుందో, ఆ కన్నీటి చుక్క భగవంతుడి హృదయంలో ముత్యంలాగా అయిపోతుంది అంటున్నారు. ఓం శాంతి. ముత్యం ఏది, మనమా మరి భగవంతుడా? ముత్యం ఎవరు?